మోడల్స్. ఓకే అండి. ఎస్డిఎల్సి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అజైల్ అనేది ఒక మోడల్. ఈ అజైల్ మోడల్లో వీ హ్యావ్ ఎన్ డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్. ఏమంటాయి? డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్ వీ హ్యావ్? మేజర్ ఏంటంటే వన్ ఈజ్ స్క్రమ్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ క్యాన్బాన్. క్యాన్బాన్ అండి. స్క్రమ్, క్యాన్బాన్ అనేవి రెండు డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్. చూడండి, స్క్రమ్, క్యాన్బాన్, లీన్, ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్, ఫీచర్ డ్రివెన్ డెవలప్మెంట్, డైనమిక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడ్. ఇందులో మనం యూజ్ చేసే ఫ్రేమ్ వర్క్ ఏంటంటే స్క్రమ్. ఏంటండి? స్క్రమ్. గుర్తుపెట్టుకోండి, ఎస్డిఎల్సి అనేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఇందులో అజైల్ అనేది మోడల్. ఇందులో స్క్రమ్ అనేది ఫ్రేమ్ వర్క్. ఇందులో స్ప్రింట్స్ అనేది ప్రాసెస్. మళ్ళీ చెప్తుందండి, ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్, అజైల్ మోడల్, స్క్రమ్ స్ప్రింట్స్ ప్రాసెస్. ఈ ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్లో మనకి అజైల్ తో పాటు డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. వాటర్ ఫాల్ మోడల్, వి మోడల్, స్పైరల్. ఈ అజైల్ లో ఈ స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ తో పాటు డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి. క్యాన్బాన్ అని ఇక్కడ చెప్తున్నాయి కదా, లీన్ అని, ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్ అని. ఈ క్యాన్బాన్ కి మళ్ళీ వేరే ప్రాసెస్ ఉంటుంది. స్క్రమ్ కి మాత్రమే ఏ ప్రాసెస్ ఉంటుంది? స్ప్రింట్స్ ప్రాసెస్ ఉంటుంది. ఈ స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ అనేది ఎలా రన్ అవుతుంది అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి. ఈ అజైల్ కంప్లీట్ గా మనం ఎలా పర్ఫామ్ చేస్తామంటే బై యూజింగ్ టూల్స్ అండి. మాన్యువల్ గా చేయలేము, బై యూజింగ్ టూలే. ఏ టూల్స్ ఆర్ అంటే జీరా టూల్. ఇప్పుడు ఈ అజైల్ స్ప్రింట్స్ ప్రాసెస్ మొత్తం ఎక్కడ రన్ చేస్తాం మనం? జీరా టూల్లో. మాన్యువల్ గా చేయలేమండి, జీరా టూల్లోని. సో అందుకే జీరాని మనం ఇక్కడ ఏమని కాల్ చేస్తామంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్. ఏమంటారు? జీరాని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ అంటారు. ఈ టూల్లోనే మనం మన ప్రాజెక్ట్ ని యాడ్ చేసుకొని స్ప్రింట్ స్టార్ట్ చేసుకొని టోటల్ వర్క్ మొత్తం జీరా టూల్లోనే చేస్తాం. ఎలా చేస్తాం అనేది నెక్స్ట్ సెషన్ లో ప్రాక్టికల్ గా చూద్దాం. మనం ఇక్కడ ఈ వాట్ ఈజ్ అజైల్ అని తెలుసుకున్న తర్వాత లైవ్ లో ఎలా రన్ చేయాలని చెప్తాను. Scrum. Scrum is a framework through which we build software product by following an agile principles ని ఫాలో అవటానికి మనం యూజ్ చేసే ఫ్రేమ్వర్క్ నే స్క్రమ్ అంట. స్క్రమ్ ఇన్క్లూడ్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కాల్డ్ యాజ్, అందులో ఉన్న డెవలపర్స్, అందులో ఉన్న టెస్ట్ ఇంజనీర్స్, బిజినెస్ అనలిస్ట్, వీళ్ళందరినీ ఏమని కాల్ చేస్తారండి? స్క్రమ్ టీమ్ అంటారు. నువ్వు డెవలపర్ అయినా టెస్ట్ ఇంజనీర్ అయినా అందరినీ ఏమంటారు? స్క్రమ్ టీమ్. నువ్వు ఇప్పుడు ఆ టీంలో ఉన్నావు అంటే యు ఆర్ ద స్క్రమ్ టీమ్. నార్మల్లీ కంటైన్స్ యాన్ 5 to 9. లిమిట్ ఏముండదండి, ఎంతమంది కావాలంటే అంతమంది ఉండొచ్చు. కాకపోతే తక్కువ మెంబర్స్ ఎందుకు ఉంటారంటే మనం తక్కువ రిక్వైర్మెంట్స్ తీసుకుంటాం కదండి. ఒక 10-15 కదా, అందుకే ఎక్కువ డెవలపర్స్, ఎక్కువ టెస్ట్ ఇంజనీర్స్ అవసరం లేదు. చిన్న చిన్న టీమ్స్ తోటి రన్ చేయొచ్చు ప్రాజెక్ట్స్. అదే మీకు ఒక 2 months ఇచ్చి 100 రిక్వైర్మెంట్ చేయండి అంటే ఎక్కువ మెంబర్స్ కావాలి. మీకు తెలిసిన విషయమే కదా, ఎక్కువ మెంబర్స్ ఉంటే కన్ఫ్యూజన్. నువ్వు చేయని ఎవడు చేయడు, అందరు చేస్తే అందరూ పోగొడతారు దాన్ని. అందుకే లిమిటెడ్ మెంబర్స్ తోటి విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేయటం అజైల్ లో స్క్రమ్ యొక్క మెయిన్ గోల్. ఇందులో మేజర్ రోల్స్ ఏముంటాయో చూద్దాం స్క్రమ్ ఫ్రేమ్వర్క్. ఫస్ట్ వన్ ప్రొడక్ట్ ఓనర్. మనకి నార్మల్ ప్రాజెక్ట్ లో అయితే ఎవరుంటారు? ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు. హూ ఈస్ హెడ్ ఆఫ్ ద ప్రాజెక్ట్? ఒక ప్రాజెక్ట్ యొక్క హెడ్ ఎవరమ్మా? ప్రాజెక్ట్ మేనేజర్. ఫస్ట్ ప్రాజెక్ట్ ఓకే అయిన తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ ని సెలెక్ట్ చేసుకోండి. ఆ ప్రాజెక్ట్ మేనేజర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ అని క్రియేట్ చేసి ఆ ప్లాన్ ప్రకారం టీం అందరు నడిచే విధంగా చూస్తారు. టెస్ట్ ఇంజనీర్ రిపోర్ట్ పంపిస్తాడు ఎవరికి? టెస్ట్ లీడ్ కి. టెస్ట్ లీడ్ ఎవరికి పంపిస్తాడు? మేనేజర్ కి పంపిస్తాడు. డెవలపర్ రిపోర్ట్ పంపిస్తారు ఎవరికి? డెవలప్మెంట్ లీడ్ కి. డెవలప్మెంట్ లీడ్ ఎవరికి పంపిస్తారు? ప్రాజెక్ట్ మేనేజర్. ఇలా అందరు వచ్చిన రివ్యూస్ అన్ని, వాళ్ళు పంపించిన స్టేటస్ అన్ని చూసి ఆ ప్రాజెక్ట్ ఎంత ఉందో ప్రాజెక్ట్ ని డ్రైవ్ చేసి ప్రాజెక్ట్ మేనేజర్ అంటారు. రియల్ టైం క్లయింట్ తోటి ఎప్పుడు కూడా
ప్రాజెక్ట్ మేనేజర్ అనేవాడు ఉంటాడు. మనం ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ షార్ట్ ఫిల్మ్ చూసినాం కదా, అందులో క్లయింట్ ఎప్పుడు ఎవరికి ఫోన్ చేసి చెప్తుండు? ప్రాజెక్ట్ మేనేజర్ కింద ఉన్న వాళ్ళకి వర్క్ అసైన్ చేస్తాడు. సో ఎజైల్ లో ఆ ప్రాజెక్ట్ మేనేజర్ నే ప్రొడక్ట్ ఓనర్ అని కాల్ చేస్తారు. హీఈస్ హెడ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. హీఈస్ హెడ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఓనర్ యొక్క, ఈ ప్రొడక్ట్ ఓనర్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే, చూడండి, రిక్వైర్మెంట్స్ ని ఏమంటారు? డిసైడ్ చేస్తాడు. ఇప్పుడు మనకి 100 రిక్వైర్మెంట్స్ లో 15 తీసుకున్నాం కదా, ఏ 15 తీసుకోవాలి? ఏ 15 తీసుకోవాలి? 100 ఉన్నాయి నీ దగ్గర, 15 ఏ 15 తీసుకోవాలి? రిక్వైర్మెంట్ ప్రియారిటైజేషన్ అంటారు. ప్రియారిటైజ్ చేస్తారు. ప్రియారిటైజ్ అంటే ఏంటి? ఏవైతే క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం ఏదైతే ఫస్ట్ అవసరం ఉందో ఆ పార్ట్ని డెవలప్ చేపిస్తారు ప్రొడక్ట్. క్లయింట్ ఇప్పుడు నాకు ఇమీడియట్ గా లాగిన్ పేజ్ కావాలన్నాడు, లాగిన్ పేజ్ తీసుకుంటారు స్ప్రింట్ 1 లో. క్లయింట్ నాకు రిజిస్ట్రేషన్ పేజ్ కావాలి, రిజిస్ట్రేషన్. అలా రిక్వైర్మెంట్స్ ని ప్రియారిటైజ్ చేస్తాడు ఎవరు? ప్రొడక్ట్ ఓనర్. ఓకేనా? డిఫైన్ ద ఫీచర్స్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూజర్ స్టోరీస్. మనం నార్మల్ గా రిక్వైర్మెంట్స్ ఇందాకలా ఫీచర్స్ అనుకున్నాం కదా, ఆ రిక్వైర్మెంట్స్ నే యూజర్ స్టోరీస్ అంటారు. యూజర్ స్టోరీస్ ఈజ్ నథింగ్ బట్ రిక్వైర్మెంట్స్. అజైల్ లో రిక్వైర్మెంట్స్ ని యూజర్ స్టోరీస్ అంటారు. He is the person always contact to the customer or client and get the requirements from prioritize features according to the market or client. రిక్వైర్మెంట్స్ ఏం చేస్తారు? ప్రియారిటైజ్ చేస్తారు. క్లయింట్ ఏం చెప్పలేదు అనుకోండి, మార్కెట్ ప్రకారం వాడే ఏది ఫస్ట్ డెవలప్ చేయాలనే విషయాన్ని ప్రియారిటైజ్ చేస్తారు. Example, here he has 100 features and he decides what are the features are implemented in first sprint and second and continuous. ఉన్న 100 లో ఫస్ట్ సైకిల్ లో, సెకండ్ స్ప్రింట్ లో, థర్డ్ స్ప్రింట్ లో ఏవి డెవలప్ చేయాలనే విషయాన్ని డిసైడ్ చేస్తాడు. He will adjust features and prioritize every iteration as needed. ఈ స్ప్రింట్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ స్ప్రింట్ కి యాజ్ పర్ రిక్వైర్మెంట్స్ ప్రకారం మోడిఫికేషన్ చేస్తూనే ఉంటాడు. He will assign the features and functionalities of developers and accept and reject work results. ఇంకోటి కూడా చెప్తా చూడండి. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ అంతా ఆ స్ప్రింట్ అయిపోయిన తర్వాత స్ప్రింట్ డెలివరీ చేయాలి కదా, ఎవరికి చేయాలి చెప్పండి? స్ప్రింట్ ఎవరికి డెలివరీ చేస్తాం? నార్మల్ గా క్లయింట్కే కదా. ఎవరికి చేయాలి? మీరు అప్లికేషన్, మీరు డైరెక్ట్ క్లయింట్ కి చేయరు. మీరు ప్రొడక్ట్ ఓనర్కి చేస్తే ప్రొడక్ట్ ఓనర్ క్లయింట్ కి చేస్తారు. ప్రొడక్ట్ ఓనర్ కి మీ టీం అందరూ కూడా ఈ రోజు 5కి స్ప్రింట్ డెలివరీ అయితే అందరూ పోయి ప్రొడక్ట్ ఓనర్ కి అది ఏమంటారు? డెమో చెప్పాలి. మేము ఇలా ఈ రిక్వైర్మెంట్ తీసుకొని దీన్ని ఇలా డెవలప్ చేసినాము, ఇది వర్కింగ్ అప్లికేషన్ అని చూపించాలి. వాడు రిక్వైర్మెంట్స్ ప్రకారం కరెక్ట్ గా ఉంటేనేమో యాక్సెప్ట్ చేస్తాడు, లేకపోతే ఏం చేస్తాడు? రిజెక్ట్ చేస్తాడు. రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఏం చేయాలి? వాడు ఏదైతే చేంజ్ చేసి చెప్పిండో వాటిని మాడిఫై చేసి మళ్ళీ పోవాలి. వాడు ప్రోడక్ట్ ఓనర్ యాక్సెప్ట్ చేసేంత వరకు మీ స్ప్రింట్ కంప్లీట్ అవ్వదు. క్లియరా? Once the piece of software is developed and tested, they give demo to the product owner. What are the features developed and tested? The product owner likes those features, he can accept it. Suppose he does not like it, something is different or something is not working reasons, he can also reject it. మీరు క్లయింట్ రిక్వైర్మెంట్స్ ప్రకారం చేయలేదనుకోండి, ఏం చేస్తాడు? రిజెక్ట్ చేసి మళ్ళీ చేసుకుని రానని చెప్తాడు. మళ్ళీ చేసుకుని వచ్చి మళ్ళీ, ఎందుకంటే వాడు మీరు ఇచ్చింది యాజ్ ఇట్ ఈజ్ డెలివరీ చేస్తే క్లయింట్ అని రిజెక్ట్ చేస్తారు కదండి. క్లయింట్ రిజెక్ట్ చేయడం కన్నా ప్రొడక్ట్ ఓనర్ రిజెక్ట్ చేయడం బెటర్ కదా. ప్రొడక్ట్ ఓనర్ రిజెక్ట్ చేస్తే మన కంపెనీలో మనం చేసినట్టు, అదే క్లయింట్ రిజెక్ట్ చేస్తే బయట పర్సన్ చేసినట్లు కదా. సో అందుకే ప్రొడక్ట్ ఓనర్ ఆల్వేస్ థాట్ లైక్ ద క్లయింట్. క్లయింట్ జిరాక్స్ ఉంటాడు ప్రొడక్ట్ ఓనర్. క్లయింట్ ఎంత అయితే ఆడుకుంటాడో ప్రొడక్ట్ ఓనర్ కూడా అంతే ఆడుకుంటాడు. ఎందుకంటే వీడు అట్లా లేకపోతే ఈ ప్రాబ్లం క్లయింట్ దగ్గరకు పోతుంది. ఇప్పుడు మన ఇంట్లో మనం సాల్వ్ చేసుకుంటే మన ఇంట్లో ఉంటది, అదే బయటకు పోయింది అనుకోండి అందరికీ తెలుస్తుంది కదా. అర్థమైందా? ఈజ్ అన్ ప్రొడక్ట్ ఓనర్. తర్వాత చెప్పా కదా, న్యూ పర్సన్. హూ ఈజ్ ఈ? స్క్రమ్ మాస్టర్. Scrum Master is a different role on different person and he is not a developer, not tester, not manager, not other management act. అసలు వాడికి ఏ సంబంధం ఉండదండి.
ఫస్ట్ ఎప్పుడైతే ఎజైల్ స్టార్ట్ అయిందో అప్పుడే ఇంట్రడ్యూస్ అవుతుంది. ద మెయిన్ రోల్ ఆఫ్ ఫెసిలిటేటింగ్ అండ్ డ్రైవింగ్ ద ఎజైల్ ప్రాసెస్. ఈ ఎజైల్ ప్రాసెస్ ని డ్రైవ్ చేస్తాడు ఈయన. హీ మేక్స్ షూర్ ఎవ్రీబడి ఈజ్ ఫాలోయింగ్ ద ప్రాసెస్ ఆర్ నాట్. మై ప్రాజెక్ట్ మేనేజర్ ఈజ్ మై స్క్రమ్ మాస్టర్. సమ్ టైమ్స్ మా ప్రాజెక్ట్ మేనేజర్ స్క్రమ్ మాస్టర్ ఉండొచ్చు, సమ్ టైమ్స్ కొత్త పర్సన్ ఉంటాడు. స్క్రమ్ మాస్టర్ ఈజ్ అవేర్ ఆఫ్ ఎజైల్ ప్రాసెస్. మోస్ట్ ఆఫ్ ద మీటింగ్స్ విల్ బి కండక్టెడ్ అండ్ ఆర్గనైజ్డ్ బై స్క్రమ్ మాస్టర్. మీరు ఎప్పుడైనా నౌకరీలోకి వెళ్ళి చెక్ చేసుకోండి, సపరేట్ గా స్క్రమ్ మాస్టర్ రోల్స్ కూడా ఉంటాయి. స్క్రమ్ మాస్టర్ ట్రైనింగ్ కూడా ఉంటుంది సపరేట్ గా. మీరు నౌకరీలోకి వెళ్ళి స్క్రమ్ మాస్టర్ రోల్ అని కొట్టండి, ఓపెన్ అవుతాయి. దాంట్లో ఉంటాయి రెస్పాన్సిబిలిటీస్ టు డ్రైవ్ ద అజైల్ మోడల్, టు కండక్ట్ అండ్ మీటింగ్స్, ఇవన్నీ ఉంటాయి అందులో రెస్పాన్సిబిలిటీస్ లో. అది కూడా నేర్చుకుని వెళ్ళొచ్చు. అది కూడా ఒక ప్రాసెస్ ఐటీలో వర్క్ ఉంటారు. క్లియర్? వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్? Mentor the members of the team about their roles, contribution to the team, understanding about agile process, and how to implement the while working. Science, product ownership and self management. నాయకులు మనం చెప్పినట్లు ఆ స్ప్రింట్ లో తీసుకున్న రిక్వైర్మెంట్స్ ని ఎలా డెవలప్ చేయాలనేది స్క్రమ్ మాస్టర్ చెప్తారు అనమాట. చూడండి, ఆర్గనైజ్ డైలీ స్టాండ్ అప్ మీటింగ్స్, అప్డేట్స్ అబౌట్ ఎలకేటెడ్ టాస్క్ టు ద టీమ్ మెంబర్ టాస్క్ కంప్లీటెడ్. ఇంకోటి ఏంటంటే క్లయింట్ ప్రొడక్ట్ ఓనర్ కి టచ్ లో ఉంటాడు, ప్రొడక్ట్ ఓనర్ స్క్రమ్ మాస్టర్ కి టచ్ లో ఉంటాడు, స్క్రమ్ మాస్టర్ టీమ్ కి టచ్ లో ఉంటాడు. ఇప్పుడు క్లయింట్ ఏదైనా మోడిఫికేషన్ ఎవరికి చెప్తాడు? ప్రొడక్ట్ ఓనర్ కి. ప్రొడక్ట్ ఓనర్ ఎవరికి చెప్తారు? స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తారు? మీటింగ్ కండక్ట్ చేసి అందరికీ చెప్తారు. ఇక ఆ స్ప్రింట్ గురించి ఏది ఫాలో అప్ చేయాలన్నా స్క్రమ్ మాస్టర్ ఫైనల్ పర్సన్. క్లియర్? షేర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రొడక్ట్ బ్యాక్లాగ్స్. That is including a list of work that needs to be accomplished by the team of product owner. Remove obstacles, roadblocks. అంటే మీరు ఆ వర్క్ కంప్లీట్ చేయకుండా ఏదైనా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంటే వాటిని రోడ్ బ్లాక్స్ ఆర్ ఆబ్స్టాకిల్స్ అంటారు. ఆబ్స్టాకిల్ అంటే ఏంటి? మీరు పోకుండా ఆఫ్ చేసేదని. అలాంటివి ఏమైనా ఉంటే వాటిని ఏం చేస్తాడు? రిమూవ్ చేస్తాడు. మానిటర్ స్క్రమ్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీస్ ఫాలోడ్ బై ద టీమ్ మెంబర్స్ డ్యూరింగ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. Understanding of agile process, share product backlog information, organize daily stand-ups, removing obstacles, monitor scrum practices. ఇది స్క్రమ్ మాస్టర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్. దీని తర్వాత నెక్స్ట్ ఉండే టీంని ఏమంటారంటే డెవలప్మెంట్ టీము, క్యూఏ టీమ్. ప్రొడక్ట్ ఓనర్, స్క్రమ్ మాస్టర్ తర్వాత నెక్స్ట్ వన్ ఎవరు? డెవలపర్. నెక్స్ట్ వన్ ఎవరు? క్యూఏ. సో ఇప్పుడు చెప్పండి, డెవలపర్ QA responsibilities తెలుసు తెలీదా? డెవలపర్ QA team is responsible developing and testing the software. డెవలపర్ డెవలప్ చేయటం, QA లో ఏం చేస్తారు? టెస్ట్ చేస్తారు. స్క్రమ్ టెర్మినాలజీ. స్క్రమ్ లో చూడండి, స్టోరీస్, యూజర్ స్టోరీస్. స్టోరీ ఈజ్ రిప్రజెంటింగ్ ద ఫంక్షనాలిటీ. లాగిన్ ఫంక్షనాలిటీ. లాగిన్ ఫంక్షనాలిటీని ఏమంటారు? స్టోరీ అంటారు. ఆ లాగిన్ ఫంక్షనాలిటీకి ఉండే రిక్వైర్మెంట్స్ ని యూజర్ స్టోరీస్ అంటారు. ఫీచర్ అంటే ఏంటండి? రిక్వైర్మెంట్స్. ఇప్పుడు ఈ ఫంక్షనాలిటీకి నేను ఈ ఫీచర్స్ చెప్పా, లాగిన్ బటన్ ఎలా ఉండాలి, యూజర్ నేమ్ ఉండాలి, పాస్వర్డ్, వాటిని యూజర్ స్టోరీస్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఎపిక్స్. ఎపిక్స్ అంటే లార్జ్ యూజర్ స్టోరీస్ ని ఎపిక్స్ అంటారు. ఇప్పుడు లాగిన్ ఫంక్షనాలిటీ ఒకటే యూజర్ స్టోరీ, దాన్ని ఎపిక్ అంటారు. దాన్ని మళ్ళీ డివైడ్ చేసిన తర్వాత యూజర్ స్టోరీస్ అంటారు. ఓకేనా? మీరు కలెక్షన్ ఆఫ్ యూజర్ స్టోరీస్ క్వాలిటీ యాజ్ ఎపిక్. యూజర్ స్టోరీ అంటే ఏంటి? స్మాల్ రిక్వైర్మెంట్స్. ఎపిక్ అంటే వాటన్నిటినీ కంబైన్ చేస్తే వచ్చింది. అంటే ఇప్పుడు ఒక అప్లికేషన్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు FB అప్లికేషన్ తీసుకున్నాం. లాగిన్ అనేది ఒక ఎపిక్, క్రియేట్ న్యూ అకౌంట్ అనేది ఒక ఎపిక్. ఇప్పుడు ఈ క్రియేట్ అకౌంట్ కి రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి? ఫస్ట్ నేమ్ యాక్సెప్ట్స్ ఆల్ఫాబెట్స్, ఫస్ట్ నేమ్ యాక్సెప్ట్స్ డిజిట్స్, స్పేసెస్, అవి పాజిటివ్ నెగిటివ్ అనేది యూజర్ స్టోరీస్. బట్ ఇది కంప్లీట్ గా సైన్ అప్ అనేది ఏంటి? ఒక ఎపిక్. ఈ ఎపిక్ ని స్టోరీ అని కూడా అనొచ్చు. ఇదే కదా ఫంక్షనాలిటీ. క్లియరా? లార్జ్ స్టోరీస్ ఆర్ కలెక్షన్ ఆఫ్ యూజర్ స్టోరీస్ క్వాలిటీ యాజ్ ఎపిక్స్. ఎపిక్ కెన్ బి డిరైవ్డ్ ఇన్ మల్టిపుల్ స్టోరీస్. Epic is a large requirement. User story is a small requirement. User story will be derived from
ఈ ఎపిక్ నుంచే మనం ఏం చేయొచ్చు, యూజర్ స్టోరీస్ ని డెరైవ్ చేయ. యూజర్ స్టోరీస్ అంటే ఏంటి, స్మాల్ రిక్వైర్మెంట్స్. ఎపిక్ అంటే లార్జ్ రిక్వైర్మెంట్. దీస్ థింగ్స్ విల్ బి ప్రిపేర్డ్ బై ప్రొడక్ట్ ఓనర్. ఈ ఎపిక్స్ ఎవరు ప్రిపేర్ చేస్తారు, ప్రొడక్ట్ ఓనర్ ప్రిపేర్ చేస్తారు. ప్రొడక్ట్ బ్యాక్లాగ్ చూడండి, ఇక్కడ 2 వర్డ్స్ ఉంటాయండి. ఒకటి ప్రొడక్ట్ బ్యాక్లాగ్, ఇంకోటి స్ప్రింట్ బ్యాక్లాగ్. బ్యాక్లాగ్ అంటే రిక్వైర్మెంట్, బ్యాక్లాగ్ అంటే ఏంటి, రిక్వైర్మెంట్. ఇప్పుడు మనం ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో మన దగ్గర ఎన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అనుకున్నామండి, ఎన్ని ఉన్నాయి? ఇందులో నుంచి ఒక స్ప్రింట్ కి ఎన్ని తీసుకున్నాం? ఈ 100 ని ప్రొడక్ట్ బ్యాక్లాగ్స్ అంటారు, ఈ 15 ని స్ప్రింట్ బ్యాక్లాగ్స్ అంటారు. టోటల్ రిక్వైర్మెంట్స్ ని ప్రొడక్ట్ బ్యాక్లాగ్స్ అంటారు. అందులో నుంచి మనం స్ప్రింట్ 1 కి ఎన్ని అయితే తీసుకున్నాం వాటిని ఏమంటారు? బ్యాక్లాగ్ ఈజ్ నథింగ్ బట్ రిక్వైర్మెంట్. బ్యాక్లాగ్ ఈజ్ నథింగ్ బట్ యూజర్ స్టోరీ. బ్యాక్లాగ్ ఈజ్ నథింగ్ బట్ ఫీచర్, ఏదైనా ఒకటి. క్లియర్, అర్థమైందా? టోటల్ రిక్వైర్మెంట్స్ ని కంటైన్స్ లిస్ట్ ఆఫ్ యూజర్ స్టోరీస్ ప్రిపేర్డ్ బై ప్రొడక్ట్ ఓనర్. టోటల్ రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ప్రొడక్ట్ బ్యాక్లాగ్స్ అంటారు. స్క్రమ్ ఈవెంట్స్, స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తారు? స్క్రమ్ ఈవెంట్స్ ఏంటి? స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్. ఫస్ట్ ఏం కండక్ట్ చేస్తారని చెప్పా? డైలీ స్టాండప్ కాల్, డైలీ స్క్రమ్ మీటింగ్. స్ప్రింట్ ఎలా స్టార్ట్ చేయాలని చెప్తాడు. స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ మీటింగ్, స్ప్రింట్ ప్లానింగ్, డైలీ స్టాండప్ కాల్, డైలీ స్క్రమ్, స్ప్రింట్ రివ్యూ, స్ప్రింట్. ఈ 4 మీటింగ్స్ ఎవరు కండక్ట్ చేస్తారు? స్క్రమ్ మాస్టర్. టోటల్ ప్రొడక్ట్ బ్యాక్లాగ్స్ తీసుకుంటారు, వీటిని ఏమంటున్నాం? ఫీచర్స్ అంటున్నాం. ఫస్ట్ స్ప్రింట్, ఇవి 100 ఉన్నాయి టోటల్. మనం ఎన్ని అనుకున్నామండి? ఫస్ట్ ఏం చేసిండు? స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ ని కండక్ట్ చేసిండు. ఎవరు? స్క్రమ్ మాస్టర్. ఈ మీటింగ్ లో ఏం చేస్తారండి? ఎన్ని సెలెక్ట్ చేశారు మీరు? ఈ 15, ఈ టోటల్ ని ప్రొడక్ట్ బ్యాక్లాగ్ అంటే 15 ఏమన్నారు అంటే ఈ 100 లో నుంచి మీరు కొన్ని రిక్వైర్మెంట్స్ ని స్ప్రింట్ కోసం సెలెక్ట్ చేశారు. ఎక్కడ సెలెక్ట్ చేశారండి? ఎవరెవరు ఉంటారు స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ లో? ఎంటైర్ టీమ్ విత్ స్క్రమ్ మాస్టర్ విత్ ప్రొడక్ట్ ఓనర్ కూడా ఉంటాడు. వాడే కదా ప్రీటైజ్ చేసేది, ప్రొడక్ట్ ఓనర్ కూడా ఉంటాడు. అర్థమవుతుందా? చూడండి, ఈ స్ప్రింట్ బ్యాక్లాగ్ స్టార్ట్ అయిన తర్వాత స్ప్రింట్ స్టార్ట్ అవుతుంది కదా. డిజైన్, డెవలప్మెంట్, టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఈ మిడిల్లోనే రివ్యూ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. డైలీ స్టాండప్స్ కూడా కండక్ట్ అయిపోయిన తర్వాత డెలివరీ అయిన తర్వాత రెట్రోస్పెక్టివ్ కండక్ట్ చేస్తారు. రెట్రోస్పెక్టివ్ అంటే ఏదైనా మోడిఫికేషన్స్ ఉన్నాయా, గుడ్ ఆర్ బ్యాడ్స్ ఏదైనా చెప్పొచ్చు. లాస్ట్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసిన, ఒకవేళ ఇన్ కేసు స్ప్రింట్ మనం ఒక హాఫ్ డే లేట్ గా డెలివరీ చేసింది, ఆ లేట్ గా డెలివరీ చేయడానికి ఏంటి ప్రాబ్లం? ఎవరిది? ఒకవేళ డెవలపర్ది ప్రాబ్లం. ఎందుకు? సఫిషియెంట్ మెంబర్స్ లేరా, సఫిషియెంట్ సాఫ్ట్వేర్. డెవలపర్ ప్రాబ్లం అంటే వాడు కావాలని ప్రాబ్లం చేయడు కదండి. 3 మెంబర్స్ దగ్గర 2 మెంబర్సే ఉన్నారు. యాక్చువల్లీ 3 మెంబర్స్ స్ప్రింట్ లో స్టార్ట్ అయింది. 3 మెంబర్స్ మనం రిక్వైర్మెంట్ సెలెక్ట్ చేసుకున్నాం. 15 డేస్, 8 డేస్ తర్వాత ఒక పర్సన్ కి హెల్త్ కాన్షియస్ వచ్చి వాడు రావట్లేదు. మరి వాడి వర్క్ ఎవరు చేయాలి? వాళ్ళే చేయాలి కదా. ఎందుకంటే న్యూ మెంబర్ ని మిడిల్ లో ఇన్వాల్వ్ చేయలేం కదా, చేస్తే వాడికి అర్థం కాదు. మరి 3 మెంబర్స్ వరకు 2 మెంబర్స్ చేయలేస్తారా? ఆటోమేటిక్ ఏమవుతుంది? లేట్ అవుతుంది కదా. సో అందుకే ఎప్పుడు కూడా స్ప్రింట్ లో ఒక పర్సన్ ఎక్స్ట్రా ఉంచుకుంటారు. వాడికి పని ఉన్నా లేకపోయినా వాడిని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాడిని తీసుకోవచ్చు అని. అదేవిధంగా వాడు వర్కింగ్ లో ఉండడు, బట్ స్ప్రింట్ ప్లానింగ్ వాటిల్లో వాడిని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. డెవలపర్ ఒక ఎక్స్ట్రా పర్సన్, టెస్టర్ ఒక పర్సన్ ని స్ప్రింట్ ప్లానింగ్ లో ఇన్వాల్వ్ చేస్తారు. స్ప్రింట్ లో వర్క్ చేయడం. ఎప్పుడు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చి సడన్ గా ఒక పర్సన్ వాంటెడ్ గా అయితే పోనీరండి, వాంటెడ్ గా రిలీజ్ చేయరు. వాళ్ళని రిలీజ్ కావాలంటే స్ప్రింట్ అయిపోయిన తర్వాతే. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, వాడు పోయేటప్పుడు సాయంత్రం ఏదైనా చిన్న ఇది జరిగింది అనుకోండి, మరి వాడు రాలేడుగా. నువ్వు ఎట్టయినా నా స్ప్రింట్ కంప్లీట్ చేయడం అనలేం కదా మనం. అలాంటప్పుడు ఈ ఎక్స్ట్రా పర్సన్ ఇన్వాల్వ్ చేయడం కూడా, అది కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. క్లియరా? ప్లాన్, బిల్డ్, టెస్ట్, రివ్యూ. షిప్పబుల్ ప్రొడక్ట్ అంటే మనం వర్కింగ్ ప్రొడక్ట్ ని డెలివరీ చేస్తాం, దాన్ని షిప్పబుల్ ప్రొడక్ట్ అంటారు. స్క్రమ్ ఫ్రేమ్వర్క్, మనం యూజ్ చేసే ఫ్రేమ్వర్క్ ఏంటి? స్క్రమ్ ఫ్రేమ్వర్క్.
రిక్వైర్మెంట్ రివ్యూ, డిజైన్ ఆల్టర్నేటివ్స్, స్కిల్ అవైలబిలిటీ, ప్రాజెక్ట్ స్కోప్, ప్రోటోటైప్, అగ్రిమెంట్ విత్ క్లయింట్. వీటిని ప్రియారిటైజ్ చేస్తారు. చూడండి, స్ప్రింట్ ప్లానింగ్ ఇది మనకు అవసరం లేదండి, ఇది ప్రొడక్ట్ ఓనర్ చేసుకుంటారు. స్ప్రింట్ ప్లానింగ్ ఈయన స్క్రమ్ మాస్టర్ టై కట్టుకొని ఉన్నాడు చూసారా, వీళ్ళు డెవలప్మెంట్ టీం అనుకోండి, వీళ్ళు టెస్టింగ్ టీం అనుకోండి. స్ప్రింట్ ప్లానింగ్ లో స్ప్రింట్ బ్యాక్లాగ్స్ అనేవి డిసైడ్ అవుతాయి. అయిన తర్వాత ఎక్కడికి వచ్చిన స్ప్రింట్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత డైలీ స్క్రమ్ మీటింగ్స్ యాజ్ యూజువల్ గా చూడండి, ఇక్కడ కూర్చోబెట్టిండు. ఇక్కడ డైలీ స్టాండప్ అంటేనే నిలబడి కండక్ట్ చేసే మీటింగ్, అది రూల్ అండి. ఓకేనా, ఇక్కడ మాత్రం కంప్లీట్ కూర్చొని డిస్కస్ చేస్తారు. నెక్స్ట్ డైలీ స్క్రమ్స్ కండక్ట్ చేసుకుంటాడు, మధ్యలో స్ప్రింట్ రివ్యూస్, దాన్ని స్ప్రింట్ రివ్యూ కండక్ట్ చేస్తాడు. లాస్ట్ కి రెట్రోస్పెక్టివ్ కండక్ట్ చేస్తాడు. రెట్రోస్పెక్టివ్ లో అడుగుతాడు, ఐ థింక్ దట్ వాస్ గ్రేట్, ఐ థింక్ ఇట్ ఈస్ ఎన్ ప్రాబ్లం, లెట్స్ చేంజ్ ఇట్, లెట్స్ డూ ఇట్ అని ఏది కావాలంటే దాన్ని అనమాట. స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తారు, ఈ ప్రాజెక్ట్ అంతా మనం ఈ టైంలో ఇలా కంప్లీట్ చేసినాం, ఈ ప్రాబ్లం వచ్చింది, ఇది అన్ని విషయాల్ని ఏం చేస్తాడు ఆ మీటింగ్ లో మీకు చార్ట్స్ ద్వారా డయాగ్రామేటికల్ గా చూపిస్తా ఉంటాడు. వాట్ ఈజ్ ఎన్ స్ప్రింట్? స్ప్రింట్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఇటరేషన్. స్ప్రింట్ అంటే అర్థమైందా, ఒక ఇటరేషన్, ఒక దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ ఒకే దగ్గరికి వచ్చేసారటనే స్ప్రింట్ అంటారు, ఒక ఇటరేషన్. Period of time to complete the user story sprint is decided by the product owner. Usually how many days? Product owner will not decide how many stories should be developed in the particular sprint. గుర్తుపెట్టుకోండి, ప్రొడక్ట్ ఓనర్ ప్రియారిటైజ్ చేస్తాడు కానీ నువ్వు ఖచ్చితంగా ఈ స్ప్రింట్ లో ఇన్ని డెవలప్ చేయని చెప్పడు ప్రొడక్ట్ ఓనర్. ఎందుకంటే ఎన్ని డెవలప్ చేసేది డెవలపర్ తెలిసింది, ఎన్ని డెవలప్ చేసేది ఎన్ని టెస్ట్ చేసేది టెస్టింగ్ తెలిసింది, ప్రొడక్ట్ ఓనర్కి ఏం తెలిసింది. ఇప్పుడు చూడండి 20 days ఇచ్చిందండి, 20 days టైం ఇచ్చి నువ్వు ఖచ్చితంగా 25 రిక్వైర్మెంట్స్ డెవలప్ చేసి టెస్ట్ చేయలేస్తారా? చేయలేరు కదా. సో అందుకే ఈ పాయింట్ చూడండి, ప్రొడక్ట్ ఓనర్ విల్ నాట్ డిసైడ్ హౌ మెనీ స్టోరీస్ షుడ్ బి డెవలప్డ్ ఇన్ ఏ పర్టికులర్ స్ప్రింట్. సో హీ విల్ సిట్ విత్ ద టీమ్ అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ టుగెదర్ విల్ డిసైడ్ ఇట్. స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ లో అందుకే ప్రొడక్ట్ ఓనర్ కూర్చుంటాడు. ఏం చేయగలుగుతారు ప్రొడక్ట్ ఓనరు, ఇన్ని చేయండి అని చెప్పడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ 15 తీసుకోవాలని డిసైడ్ అయ్యారనుకోండి, ఆ 15 ఏ తీసుకోవాలని చెప్తాడు. ఉన్న 100 లో ఆ 15 యాజ్ పర్ క్లయింట్ ఆర్ మార్కెట్ ప్రకారం ఏ తీసుకోవాలని చెప్తారు కానీ మీరు ఇన్ని డెవలప్ చేయని అని చెప్పడు. ఎందుకంటే వాడు ఇచ్చిన సమ్ టైమ్స్ ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు కదా. మరి ఎక్కువ ఉంటే ఎలా డెవలప్ చేస్తారు, మనం చేయలేం కదా. అర్థమవుతుందా? For example, here we have 100 stories was developers and test engineers will not develop all stories with one sprint. 20 days lo 100 develop cheyalem kada. So they will pick some stories and they will develop, test it and it enter the sprint delivery of piece of software to the customer. We can call as a first sprint, second sprint, sprint 1, sprint 2. మనమైతే sprint 1, sprint 2, sprint 3 అంట. మన వాళ్ళు మీకు ఎవరైనా రియల్ టైమ్ లో వర్క్ చేసేవాళ్ళంటే ఈరోజు స్ప్రింట్ డెలివరీ ఉందిరా లేట్ అయింది అంటారు, లేకపోతే స్ప్రింట్ ఎండింగ్ వచ్చింది కొన్ని వర్క్ ఎక్స్ట్రా వర్క్ చేయాల్సి వస్తుంది అంటారు. మా స్ప్రింట్ ఇది లేట్ అవుతుంది 2 రోజులు లేట్ అవుతుంది అంటారు. ఈ అమ్మాయి మనకి ఈవినింగ్ టైంలో వస్తుంది కదా, అమ్మాయి అంటారు సుష్మిత, సార్ స్ప్రింట్ డెలివరీ ఉంది, టైం పడుతుంది సార్ ఆఫీస్ లో. రేపు స్ప్రింట్ డెలివరీ ఉన్నప్పుడు కాకపోతే ఎక్స్ట్రా వర్క్ చేసినా కూడా దాన్ని ఏం చేయాలి, విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే సమ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వల్ల లేట్ అవ్వచ్చు కదండి. అది స్ప్రింట్ టైమ్ ఈజ్ మినిమం 2 weeks అండ్ maximum 4 weeks. స్క్రమ్ వర్కింగ్, క్లయింట్ స్టాక్ హోల్డర్స్ ఉంటారు, ప్రొడక్ట్ ఓనర్ ని అప్రోచ్ అవుతారు, రిక్వైర్మెంట్స్ ఇస్తారు. ఈ రిక్వైర్మెంట్ ని ప్రొడక్ట్ బ్యాక్లాగ్స్ అంటారు. లేదా ఈ ప్రొడక్ట్ బ్యాక్లాగ్స్ ఓకే అయిన తర్వాత ఫస్ట్ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ కండక్ట్ చేస్తారు. ఈ మీటింగ్ లో ఈ ప్రొడక్ట్ బ్యాక్లాగ్ నుంచి స్ప్రింట్ బ్యాక్లాగ్స్ తీసుకుంటారు. ఈ స్ప్రింట్ కి పర్టికులర్ డ్యూరేషన్ తీసుకుంటారు. ఈ స్ప్రింట్ ని డెలివరీ చేస్తారు. ఈ మధ్యలో డైలీ స్క్రమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తారు. అయిపోయిన తర్వాత రెట్రోస్పెక్టివ్ మీటింగ్ కండక్ట్ చేస్తారు. మీటింగ్ స్ప్రింట్ ప్లానింగ్ అంటే ఏంటి, మీటింగ్ కండక్ట్ విత్ ద టీమ్, ఆల్ ద టీమ్ అండి, ప్రొడక్ట్ ఓనర్, స్క్రమ్ మాస్టర్, డెవలప్మెంట్, టెస్టింగ్. Define what can be delivered in the sprint at duration. ఈ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ లో ఎన్ని రిక్వైర్మెంట్స్ డెవలప్ చేయగలుగుతాం అనేది
two things. What are the first one? How many stories we have in the backlog and how many stories we are going to develop test during the sprint. అసలు టోటల్ ఎన్ని ఉన్నాయి, అందులో నుంచి మనం ఈ స్ప్రింట్ లో ఎన్ని తీసుకోవచ్చు. సెకండ్ వన్ చూడండి. సెకండ్ థింగ్, వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ ద స్ప్రింట్? మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ విల్ బి 1 day మీటింగ్. 1 day కూడా ఉండదండి, ఒక హాఫ్ డే ఉంటది. ఈ రోజు స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్, అందరినీ ఫస్ట్ టీమ్ డిసైడ్ చేస్తారు. మిమ్మల్ని రిక్రూట్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని ఒక ప్రాజెక్ట్ కి అసైన్ చేస్తారు. అసైన్ చేసిన తర్వాత మీకు స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ కి యాడ్ చేస్తారు అనమాట. ఆ మీటింగ్ లో మిమ్మల్ని టీమ్ ఫస్ట్ టైం అప్పుడే టీమ్ ఇంట్రడక్షన్ ఉంటుంది. రోజు ఇంట్రడక్షన్ చేస్తారా? స్ప్రింట్ 2 కి ఇంట్రడక్షన్ ఉంటుందా? ఉండదు, యాజ్ యూజువల్ గా నడుస్తూనే ఉంటది. బట్ ఒక ఏమంటారు, క్రికెట్ టీం ఉంటది కదా, అలా ఒక టీం ఫామ్ అవుతుంది. మనం నార్మల్ గా ఇంటి దగ్గర క్రికెట్ ఆడేటప్పుడు ఏమంటారు, ఫస్ట్ అందరూ గుంపు ఉంటారు, తర్వాత వీళ్ళ టీం వాళ్ళ టీం ఉంటారు కదా, వీళ్ళ టీం అంతా ఒకటే, వాళ్ళు గెలవాలి, వాళ్ళు కంప్లీట్. ఇక్కడ కూడా అంతే, మనం అంతా ఒక స్క్రమ్ టీం అయిపోతాం అన్నమాట. సేమ్ 2 to 4 weeks ఫినిష్డ్ వరకు రెట్రోస్పెక్ట్. స్ప్రింట్ బ్యాక్లాగ్, టోటల్ రిక్వైర్మెంట్స్ ఇన్ ప్రొడక్ట్ బ్యాక్లాగ్స్ అంటే అందులో మనం కొన్ని ఏదైతే సెలెక్ట్ చేసుకుంటే వాటిని స్ప్రింట్ బ్యాక్లాగ్స్. డైలీ స్టాండప్ కాల్ చెప్పా కదా. సో డైలీ ఇది ఎప్పుడు ఉంటుందండి, రోజు ఉంటుంది. 15 minutes ఆఫ్ ద టైం, సేమ్ ప్లేస్ సేమ్ టైం ఉంటుంది. ఫెసిలిటేటెడ్ బై ద స్క్రమ్ మాస్టర్, ఫుల్ టీమ్ ప్రెజెన్స్. ఫోకస్ ఆన్ హౌ మెనీ క్వశ్చన్స్? 83 questions. What did you do yesterday? What will you do today? What is task plan for tomorrow? ప్రతిరోజు 3 questions ఆన్సర్. అసలు మీరు రియల్ లైఫ్ లో కూడా ఈ 3 questions ఆన్సర్ చేసుకుంటే, ఈ 3 questions రోజు చేసుకుంటే ఏడుకోపోతాం మనం. ఈ రోజు నిన్న నేను ఏం చేశా, ఈ రోజు ఏం చేయాలనుకుంటున్నా, రేపు ఏం చేయాలి. ఎందుకంటే రేపుది ప్లాన్ కదండి, రేపు ప్లాన్ అనేది ఈ రోజు కంప్లీట్ చేసిన లేదనేది క్వశ్చన్. ఇక్కడ మనల్ని ప్లాన్ చేసుకుంటే ఏం చదువుతూ ఏం ప్లాన్ చేస్తాం, రేపు 1 గంటే చదవాలనుకుంటాం, గంటనే చదివేస్తాం. అలా చేయొద్దు ప్లాన్, ఓకేనా. మీరే ప్లాన్ చేయమన్నారు కదా సార్, నేను ఓన్లీ రోజు గంటే చదవాలనుకుంటున్నా, నిన్న గంట చదివా సార్, నా పని గంట చదివితే ఉద్యోగాలు వస్తాయా? రావు కదా. సో ఆ ప్లాన్ కరెక్ట్ గా ఫాలో అప్ చేసుకోవాలి. 3 things అర్థమైంది కదా. ఆర్ దేర్ ఎనీ ఇంపార్టెంట్ ఆర్ బ్లాకర్స్? డైలీ స్టాండప్ లో ఏం అడుగుతారంటే, మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా, మీకు ఏమైనా రోడ్ బ్లాక్స్ ఉన్నాయా అడుగుతారు. ఈ స్క్రమ్ టీమ్ అనేది ఏమంటారంటే, ఇది ఏ గేమ్ అండి, రగ్బీ గేమ్. రగ్బీ గేమ్ ఏది సినిమాలో ఉంటది, ఏం సినిమా? సై సినిమా ఉంటది కదా, వాడు ఉంటాడుగా రాజీవ్ కనకాల ఉంటాడా? ఏం చేస్తాడు రాజీవ్ కనకాల? కొమ్మోన్ 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 అని వస్తా ఉంటాడా? వాడే స్క్రమ్ మాస్టర్, ఓకేనా. ఇక్కడ మొత్తం స్క్రమ్. అప్పుడప్పుడు ఏం చేస్తారు, బ్రేక్ వచ్చినప్పుడల్లా ఇట్లా అందరు వచ్చి మీటింగ్ పెడతారు కదా, అందరికి వచ్చి ఏం చేస్తాడు, మీరు ఇట్లా చేస్తారు, ఇట్లా చేయాలి, ఎట్లా చేయాలని మోటివేట్ చేస్తారా లేదా? స్క్రమ్ మాస్టర్ కూడా అదే పని. ప్రొడక్ట్ ఓనర్, ప్రొడక్ట్ బ్యాక్లాగ్స్, స్ప్రింట్ ప్లానింగ్, స్ప్రింట్ బ్లాక్, స్ప్రింట్. స్క్రమ్ మాస్టర్ పని చేయడు, ఎలా చేయాలో చెప్తారు అంతే. స్క్రమ్ టీమ్, ఇప్పుడు రాజీవ్ కనకాల ఎట్లా ఆడాలో చెప్పేవాడు, వాడు ఆడాడు కదండి. కోచ్ ఈజ్ లైక్ ఏ కోచ్. డైలీ స్క్రమ్, షిప్పబుల్ ప్రొడక్ట్, స్ప్రింట్ రివ్యూ, స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ అయిపోయిన తర్వాత బ్రేక్ వచ్చినప్పుడు ఇలా కాదు బాబు ఇలా చేయాలని మళ్ళీ ఎవరు చెప్తారు, ఆయనే చెప్తాడు. మీరు ఈ ఫస్ట్ హాఫ్ లో మనం దీంట్లో కూడా చూస్తాం కదా, కబడ్డీ గేమ్ లో బ్రేక్ వచ్చినప్పుడు కూర్చో రాండి 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 అని చెబుతారు కదా, వాళ్ళకి ఏదో ఒకటి చెప్తుంటాడు. ప్రో కబడ్డీ చూస్తారు కదా, ప్రో కబడ్డీలో కూడా వస్తుంది కదా, ఏదైనా టీం వర్క్ అండి. కస్టమర్స్, ప్రొడక్ట్ ఓనర్స్ అందరూ ఉంటారు. రెట్రోస్పెక్టివ్ అంటే అర్థమైంది కదా, ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత కండక్ట్ చేస్తారు. ఇందులో ఏముంటాయి అంటే, ద మీటింగ్ కండక్టెడ్ ఓన్లీ వన్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎవ్రీ స్ప్రింట్. Here we exactly discuss about the like what went well, what went wrong, and what are the improvements we have to do next sprint. ఏది మంచిగా ఉంది, ఏది మంచిగా లేదు, మనం నెక్స్ట్ స్ప్రింట్ లో ఏదైనా చేంజెస్ చేయాలా లేదా అందరు అడుగుతారు. ఇప్పుడు అమ్మాయి ఉంది, అమ్మాయిని అడుగుతాడు. సో వాట్ అబౌట్ కంప్లీటెడ్ స్ప్రింట్ అనేది నువ్వు చెప్పాలి, ఈ దీంట్లో ఇది మంచిగా ఉంది, ఈ దీంట్లో ఇది మనం చేంజ్ చేసుకోవాలి. అలా మోస్ట్ ఆఫ్ మెంబర్స్ ది వాళ్ళు తీసుకొని దాన్ని బట్టి కావాలంటే చేంజ్ చేస్తారు. కండక్ట్ మీటింగ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద స్ప్రింట్. స్క్రమ్ మీటింగ్, స్ప్రింట్ రేట్. స్క్రమ్ మీటింగ్ వేరు, స్ప్రింట్ రేట్.
స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ వేరు, రెట్రోస్పెక్టివ్ మీటింగ్ వేరు అండి. రెండు సేమ్ అనుకోవద్దు. ప్లానింగ్ మీటింగ్, రెట్రోస్పెక్టివ్, ఎగ్జిక్యూషన్ ఆఫ్ స్ప్రింట్ టాస్క్, రివ్యూ మీటింగ్స్. తర్వాత బర్న్ డౌన్ చార్ట్స్. స్ప్రింట్ రివ్యూ చెప్పా కదా. ఏం చేస్తారు స్ప్రింట్ రివ్యూలో? ఆ స్ప్రింట్ ఎంత దూరం వచ్చింది, ఇంకా ఇన్ టైంలో కంప్లీట్ అవుతుందా లేదని చెప్పేది స్ప్రింట్ రివ్యూ మీటింగ్ అనమాట. ప్రొడక్ట్ ఓనర్, స్క్రమ్ మాస్టర్, డెవలప్మెంట్, ప్రొడక్ట్ బ్యాక్లాగ్స్, స్ప్రింట్ బ్యాక్లాగ్స్, బర్న్ డౌన్ చార్ట్స్. సో ఈ స్క్రమ్ మాస్టర్ అనేవాడు ఈ టోటల్ ప్రాసెస్ అంతా కూడా దేంట్లో చూపిస్తాడండి? చార్ట్స్ లో చూపిస్తాడు. చార్ట్స్ క్రియేట్ అవుతా ఉంటాయి. చార్ట్స్ లో మీకు ఏమంటారు? స్టోరీ పాయింట్స్. స్టోరీ పాయింట్స్ అంటే ఏం లేదండి, మనం ఇప్పుడు స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ లో డెవలపర్ ని, టెస్ట్ ఇంజనీర్ ని మీరు ఎన్ని రిక్వైర్మెంట్స్ డెవలప్ చేస్తారని అడుగుతారు కదా. ఎలా చెప్తారు వాళ్ళు? 5 చేస్తారా 10 చేస్తారని వాటికి కొన్ని స్టోరీ పాయింట్స్ అని ఇస్తారు. అంటే ఒక స్టోరీ పాయింట్స్ అనేది నార్మల్ గా హవర్స్ లో ఉంటది. ఇప్పుడు ఒక రిక్వైర్మెంట్ ని డెవలప్ చేయడానికి ఎన్ని అవర్స్ టైం పడుతుంది అనేది స్టోరీ పాయింట్స్ లో ఇస్తారు. నార్మల్ గా స్టోరీ పాయింట్స్ అనేవి అవర్స్ లో ఉంటాయి కదా. 1 పాయింట్ ఈజ్ ఈక్వల్ 3 అవర్స్, 1 పాయింట్ ఈజ్ ఈక్వల్ 6 అవర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 అవర్స్ ఇచ్చారండి. 1 స్టోరీ పాయింట్ ఈజ్ ఈక్వల్స్ హౌ మెనీ అవర్స్? 3 అవర్స్ ఇచ్చారు. ఇప్పుడు మీకు ఒక రిక్వైర్మెంట్ కంప్లీట్ చేయడానికి 6 అవర్స్ పడుతుంది అనుకోండి. ఎన్ని పాయింట్స్ ఇస్తారు? 2 పాయింట్స్ ఇస్తారు. అలా ఎన్ని పాయింట్స్ వచ్చిన దాన్ని బట్టి అవర్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటారు. వాటిని స్టోరీ పాయింట్స్ అంటారు. వీటి గురించి ఇంకా క్లియర్ గా రేపు జేరాలో వచ్చినప్పుడు స్టోరీ పాయింట్స్ ఇచ్చేటప్పుడు ఇంకా క్లియర్ గా చెప్తారు. ఓకేనా? బర్న్ డౌన్ చార్ట్స్, స్ప్రింట్ రివ్యూస్, ప్రొడక్ట్ బ్యాక్లాగ్, స్ప్రింట్ బ్యాక్లాగ్, బర్న్ డౌన్ చార్ట్, స్ప్రింట్ ప్లానింగ్, డైలీ స్క్రమ్, రివ్యూ. రోల్స్ ఎవరెవరు ఉంటారు? ప్రొడక్ట్ ఓనర్, స్క్రమ్ మాస్టర్, డెవలప్మెంట్ టీమ్, క్యూఏ టీమ్ కూడా ఉంటుంది. ప్రొడక్ట్ బ్యాక్లాగ్స్, స్ప్రింట్ బ్యాక్లాగ్, ప్రొడక్ట్ ఇంక్రిమెంట్, స్ప్రింట్ ప్లానింగ్, రివ్యూ, రెట్రోస్పెక్టింగ్. ఇదంతా కూడా జీరాలో మనకి స్క్రమ్ బోర్డు ఓపెన్ అవుతుంది. స్క్రమ్ బోర్డు అంటారు. ఈ స్క్రమ్ బోర్డు మోడల్ చూపిస్తుంది. అజైల్ బోర్డ్ ఆర్ స్క్రమ్ బోర్డు అంటారు. దీన్ని అజైల్ బోర్డు, ఇక్కడ బోర్డు అని ఉందా, దీన్ని ఇలా ఉంటది. ఇక్కడ మన ఎన్నైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మీకు ఇక్కడ చూపిస్తా ఉంటది. ఈ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఇక్కడ చూపిస్తా ఉంటదండి. వీటిలో ఎలా స్టార్ట్ చేయాలి? టు డూ, ఇన్ ప్రోగ్రెస్, డన్. చేయాల్సి ఉంది, చేస్తూ ఉన్నాము, కంప్లీట్ అయిపోయింది. ఇది రియల్ బోర్డ్ ఆఫ్ అజైల్, స్క్రమ్ బోర్డ్ అంటారు దీన్ని. ఈ జీరా టూల్. స్టోరీస్, టు డూ, ఇన్ ప్రోగ్రెస్, డన్. స్టోరీస్ అంటే యూజర్ రిక్వైర్మెంట్స్. ఓపెన్, ఇన్ ప్రోగ్రెస్, టెస్టింగ్, క్లోజ్. ఎన్ని స్టోరీస్ ఉన్నాయి టోటల్, అందులో ఎన్ని చేయాల్సినవి ఉన్నాయి, ఎన్ని చేస్తూ ఉన్నాము, ఎన్ని కంప్లీటెడ్ అయ్యి. ఓకేనా? అది స్క్రమ్ బోర్డ్ అంటారు. డూస్, డోంట్స్. డెఫినేషన్ ఆఫ్ రెడీ, డెఫినేషన్ ఆఫ్ డన్. ఇంటర్వ్యూ క్వశ్చన్ అంటే డెఫినేషన్ ఆఫ్ రెడీ. యూజర్ స్టోరీస్ క్లియర్ ఉండాలి, యూజర్ స్టోరీస్ టెస్ట్ చేసేటట్లు ఉండాలి, ఫీజిబుల్ అనాలిసిస్ చేసేటట్లు ఉండాలి, డిఫైన్, యాక్సెప్టెన్స్ క్రైటీరియా, డిపెండెన్సీ, డెవలప్మెంట్. దెన్ కోడ్ ప్రొడ్యూస్డ్, కోడ్ డెవలప్ చేసి ఉండాలి. కోడ్ కమెంటెడ్, చెక్డ్ అండ్ అగైనిస్ట్ కరెంట్ వర్షన్ ఆఫ్ సోర్స్ కంట్రోల్. వర్షన్ కంట్రోల్ అని చెప్పినా నేను రెపాజిటరీ, అందులో అప్లోడ్ చేయాలి. పీర్ రివ్యూ చేసుకోవాలి. బిల్డ్స్ వితౌట్ ఎర్రర్స్, యూనిట్ టెస్ట్, డిప్లాయ్ టు టెస్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ పాస్డ్ సిస్టమ్ టెస్ట్. సిస్టమ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఏ టెస్టింగ్ పోవాలి? యూజర్ యాక్సెప్టెన్స్ కదా. ఫైనల్లీ సైన్ ఆఫ్ మీటింగ్ రిక్వైర్మెంట్. ఓకేనా? ఎనీ బిల్డ్ డిప్లాయ్మెంట్ కాన్ఫిగరేషన్ చేంజెస్, ఏమైనా చేంజెస్ ఉంటే రెపాజిటరీలో కూడా చేంజెస్ చేసుకోవాలి. రెలవెంట్ డాక్యుమెంటేషన్, డయాగ్రామ్స్ ప్రొడ్యూస్డ్ అండ్ అప్డేటెడ్. రిమైనింగ్ అవర్స్ ఆఫ్ టాస్క్ సెట్ టు 0 అండ్ టాస్క్ ఈజ్ క్లోజ్డ్. ఒకవేళ ముందు అయిపోయింది అనుకోండి స్ప్రింట్, ఆ స్ప్రింట్ ని క్లోజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ స్ప్రింట్ కి వెళ్ళాలి. ఒక 5 అవర్స్ ముందు అయిపోయినా కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఎగ్జాక్ట్ గా ఎస్టిమేట్ చేయలేం కదండి. చేయలేస్తామా? ఇదే ఇంతే ఎస్టిమేట్ చేయలేం కదా, బికాస్ వి ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ కదా, రైట్? నెక్స్ట్ ప్రొడక్ట్ బ్యాక్లాగ్, శాంపిల్ టాంప్లెట్. శాంపిల్ టాంప్లెట్ లో ఎలా ఉంటదంటే ప్రాజెక్ట్ నేమ్, క్లయింట్, క్రియేటెడ్ బై, ప్రొడక్ట్ ఓనర్ నేమ్, ఏ డేట్, ఎప్పుడు అప్రూవల్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కామర్స్ అప్లికేషన్, ఓపెన్ కార్ట్ అని ఈ కామర్స్ అప్లికేషన్ తీసుకుంటే
బిగ్ రిక్వైర్మెంట్స్ ని ఎపిక్స్ అంటారు, స్మాల్ రిక్వైర్మెంట్స్ ని యూజర్ స్టోరీస్ అంటారు, ఫంక్షనాలిటీని ఫీచర్స్ అంటారు. యూజర్ స్టోరీ, స్టేటస్, యాక్సెప్ట్ క్రైటీరియా. ఫంక్షనాలిటీ ఏంటి చూడండి. ఫర్ ఏ న్యూ e-commerce website to the launch, the highest business value will be when a new user able to buy an item from the website. ఈ-కామర్స్ యొక్క మెయిన్ గోల్ ఏంటి? ఎవరైనా ఒక యూజర్ అనేవాడు ప్రొడక్ట్స్ ని పర్చేజ్ చేయొచ్చు. పర్చేజ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలండి? ఏం చేయాలి? రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత లాగిన్, తర్వాత సర్చ్ ప్రొడక్ట్స్. సెర్చ్ చేసుకున్న తర్వాత ఇంకా ఉన్నాయి ఫంక్షనాలిటీస్. మనం ఇప్పటి వరకు రాసి లాగౌట్. సెర్చ్ చేసిన తర్వాత బై చేయాలి. బై చేసిన తర్వాత లాగౌట్కి వెళ్ళాలి. కావాలంటే దీని ముందే వెనక రాసుకోండి. రిజిస్ట్రేషన్, లాగిన్, లాగౌట్, సెర్చ్ ప్రొడక్ట్స్. ఈ రిజిస్ట్రేషన్ లో ఏముంటది? ఏ ఫస్ట్ టైం విజిట్ టు ది ఈ-కామర్స్ వెబ్సైట్, వాంట్ టు రిజిస్టర్ మై అకౌంట్ సో దట్ ఐ కెన్ లాగిన్ టు ద అప్లికేషన్. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లాగిన్కి వెళ్ళాలి. లాగిన్ అయిన తర్వాత సెర్చ్ ప్రొడక్ట్స్కి వెళ్తాం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టైం లాగౌట్ అవుతాం. ఓకేనా? చూడండి, న్యూ యూజర్ షుడ్ ఏబుల్ టు రిజిస్టర్ అకౌంట్ విత్ వ్యాలిడ్ డేటా. రిజిస్ట్రేషన్ పేజ్ తెలుసు కదా. ఇప్పుడు ఇదేంటి? రిజిస్ట్రేషన్. ఒకవేళ నీకు ఇంతకు ముందు అసలు ఫేస్బుక్ అకౌంట్ లేదు, ఫస్ట్ ఏం చేయాలి? రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఏం చేయాలి? లాగిన్ చేసుకోవాలి. వర్క్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? లాగౌట్ చేసుకోవాలి. క్లియర్? యూజర్ స్టోరీస్, రిజిస్ట్రేషన్, వాటికి స్టోరీ పాయింట్స్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టైం టాస్క్స్. డెవలపర్ టాస్క్స్ ఏంటి? QA. డెవలపర్ చదివింది. అండర్స్టాండింగ్ రిక్వైర్మెంట్స్. ఇవి మనం స్ప్రింట్ లో ఇవే యాడ్ చేస్తాం, గుర్తుపెట్టుకోవాలి. అండర్స్టాండింగ్ రిక్వైర్మెంట్స్, డిజైన్, కోడింగ్, యూనిట్ టెస్టింగ్, కోడ్ రివ్యూస్, బగ్ ఫిక్సెస్, టీమ్ మీటింగ్స్. ఇంకేదైనా చిన్న వర్క్స్ ఉంటే అవి చేయాలి. QA వాళ్ళ వర్క్స్ ఏంటి? టెస్ట్ సినారియోస్, ఎన్విరాన్మెంట్ సెటప్, ఎగ్జిక్యూషన్, రీటెస్టింగ్, టీమ్ మీటింగ్స్, ఆటోమేషన్ టెస్టింగ్. బగ్ ఫిక్సెస్ కూడా ఉంటుంది, ఆటోమేషన్ టెస్టింగ్. బగ్ ఫిక్సెస్ ఉండదు, రీటెస్టింగ్ ఉంటుంది. ఓకేనా? ఈ అజైల్ మెథడాలజీ అంతా కూడా మనం ఎందులో చేస్తాం సార్ అంటే జీరాలో చేస్తాం. సో ఇన్ ద నెక్స్ట్ సెషన్, కంటిన్యూస్ సెషన్ లో we will discuss about what is an Jira, how to create an Jira account, how to add the team to the Jira. Actually Jira లో ఫస్ట్ స్క్రమ్ మాస్టర్ ప్రాజెక్ట్ ని క్రియేట్ చేసుకొని టీమ్ ని యాడ్ చేస్తాం. ఇక్కడ ఐఎమ్ ట్రీటెడ్ యాజ్ స్క్రమ్ మాస్టర్. నేను స్క్రమ్ మాస్టర్ లాగా బిహేవ్ చేస్తా. నేను ఒక ప్రాజెక్ట్ ని క్రియేట్ చేసి మీ టీం అందరిని ఏం చేస్తా? అందులోకి యాడ్ చేసుకుంటా. టీం అందరిని ఏం చేస్తాను? అందులో యాడ్ చేస్తా. యాడ్ చేసి ఆ ప్రాసెస్, అజైల్ ప్రాసెస్ స్ప్రింట్ ఎలా డ్రైవ్ చేస్తాం అనేది చూపిస్తా. ఎలా క్లోజ్ చేస్తాం, ఎలా రెట్రోస్పెక్టివ్, ఎలా స్ప్రింట్ ప్లానింగ్, ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేస్తాం. ఎవరు డెవలపర్స్, ఎవరు టెస్ట్ ఇంజనీర్, ఎవరు బిజినెస్ అనలిస్ట్, ఎవరు ప్రొడక్ట్ ఓనర్, ఎవరు స్క్రమ్ మాస్టర్, ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్క మెంబర్ లాగా డిసైడ్ చేసి వాళ్ళు ఎవరైతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో 1 by 1 కంప్లీట్ చేద్దాం. ఇది నెక్స్ట్ సెషన్ లో చేద్దాం. ఓకేనా? సో ఈ జీరా 2 సెషన్స్ ఉంటుంది. అజైల్ మెథడాలజీ మీరు రియల్ టైంలో వర్క్ చేయాలంటే కంపల్సరిగా అజైల్ మోడల్ అనేది ఫుల్ ఫ్లెడ్జెడ్ గా నేర్చుకుంటేనే మీరు రియల్ టైంలో వర్క్ చేస్తారు. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి అజైల్లో? ఏమన్నా ఒక ఐడియా వచ్చిందా రాలేదా? అసలు మనం ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ చేస్తాము, ప్రొడక్ట్ ఓనర్ ఏం చెప్తారు, స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తారు, డెవలప్మెంట్ టీమ్ ఏంటి, QA టీమ్ ఏంటి, స్క్రమ్ మీటింగ్ ఏంటి, స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ ఏంటి, స్ప్రింట్ రివ్యూ మీటింగ్ ఏంటి, డైలీ స్టాండప్ మీటింగ్ ఏంటి, రెట్రోస్పెక్టివ్ మీటింగ్ ఏంటి, ప్రొడక్ట్ బ్యాక్లాగ్స్ అంటే ఏంటి, స్ప్రింట్ బ్యాక్లాగ్స్ అంటే ఏంటి, యూజర్ స్టోరీస్ అంటే ఏంటి, ఎపిక్స్ అంటే ఏంటి, ఫీచర్స్ అంటే ఏంటి, ఎవరు ఏ వర్క్స్ చేయాలి, ఎవరు ఎలా గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరిలో మీరు ఒక పర్సన్. మీరు ఏ రోల్లో ఉన్నా మీరు ఒక పర్సన్. మీరు స్క్రమ్ మాస్టర్, ప్రొడక్ట్ ఓనర్ లెవెల్ అయితే వర్క్ చేయరు కదా. మీరు ఫ్రెషర్ అయినా, ఎక్స్పీరియన్స్ అయినా కూడా మీరు టీంలో ఉంటారు. నువ్వు డెవలపర్ అయితే డెవలప్మెంట్ వర్క్ చేస్తావు, లాస్ చేయదండి. డెవలపర్ అయితే డెవలపర్ వర్క్ చేస్తావు, టెస్ట్ ఇంజనీర్ అయితే టెస్ట్ ఇంజనీర్ వర్క్ చేస్తావు. మీ టాస్క్స్ చెప్పా కదా ఇక్కడ. నీ టాస్క్స్ నువ్వు కంప్లీట్ చేస్తావు, వాళ్ళ టాస్క్స్ వాళ్ళు కంప్లీట్ చేసుకోవాలి.
నేను నిన్ను ప్రాజెక్ట్ లోకి యాడ్ చేస్తా, స్క్రమ్ లోకి, టీమ్ లోకి యాడ్ చేస్తే నువ్వు వచ్చి నీ టాస్క్స్ చేసుకుని ఆ టాస్క్స్ 1 by 1 ఏం చేయాలి? 3 థింగ్స్ అండి. ఏంటి 3 థింగ్స్ చెప్పండి? టు డూ, ఇన్ ప్రోగ్రెస్, డన్. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ మీరు ఈ చేస్తున్నారు అనుకోండి, దీన్ని ఇన్ ప్రోగ్రెస్ లో మారుస్తారు. రిమైనింగ్ అన్ని ఎందులో ఉంటాయి? టు డూ లో ఉంటాయి. ఎప్పుడైతే మీరు దీన్ని కంప్లీట్ చేశారో దీని స్టేటస్ ఏమని మారుస్తారు? డన్. దీని స్టేటస్ ఏమని మారుస్తారు? ఇన్ ప్రోగ్రెస్. ఇది కూడా అయిపోతే దీన్ని కూడా ఏం చేస్తారు? డన్. మళ్ళీ నెక్స్ట్ వన్ ఇన్ ప్రోగ్రెస్. ఇలా అన్నిటికీ ఏం రావాలి? అప్పుడే అయిపోయినట్టు కదా. అన్ని వర్క్స్ కి ఏం చేయాలి అంటే నువ్వు సినారియోస్ రాయాలి, కేసెస్ రాయాలి, అన్ని చేస్తేనే కదంటే డన్. డెవలపర్ కూడా వీటన్నిటికీ స్ప్రింట్ అయిపోయే టైంకి ఏమని రావాలి? ఏ ఒక్కటి పెండింగ్ ఉన్నా స్ప్రింట్ కంప్లీట్ అవ్వదు కదా. ఒకవేళ ఇది ఇన్ ప్రోగ్రెస్ లో ఉందనుకోండి, బగ్ ఫిక్సింగ్, నువ్వు ఎలా క్లోజ్ చేస్తావు స్ప్రింట్? అన్ని డన్. అన్ని ఎప్పుడైతే డన్కి వస్తే ఆటోమేటిక్గా స్ప్రింట్ కూడా డన్ స్టేజ్ లోకి మారిపోతుంది. అది ప్రాక్టికల్ గా ఎలా చేస్తాం అనేది కంటిన్యూస్ సెషన్ లో డిస్కస్ చేద్దాం. ఎనీ క్వశ్చన్స్?